నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాండింగ్ ఆసనాస్ యొక్క బేసిక్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. సో ఇండివిజువల్ ఆసన కాదు, స్టాండింగ్ ఆసన అనే ఒక కేటగిరీలో ఏ ఆసన చేసినా కూడా మనకి బేసిక్గా వచ్చే బెనిఫిట్స్ ఏంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో స్టాండింగ్ ఆసనాస్ చేయడం వల్ల మన బాడీలో చాలా మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. అదేవిధంగా ఆ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఈ స్టాండింగ్ ఆసనాస్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వృక్షాసన కావచ్చు, నటరాజాసన కావచ్చు, ఇలాంటి ఆసనాస్ చేసినప్పుడు మన ఎంటైర్ బాడీ వెయిట్ అనేది ఐదర్ లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ మనం షిఫ్ట్ చేస్తాము. దానివల్ల అది ఏంటి అంటే అది బ్యాలెన్సింగ్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఈ బ్యాలెన్సింగ్ అనేది మనకి అంత ఈజీగా రాదు. మనకి కాన్సన్ట్రేషన్తోనే ఆ బ్యాలెన్సింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్టాండింగ్ ఆసనాస్ చేయడం వల్ల బ్యాలెన్స్ పెరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా స్పైన్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. స్టాండింగ్ ఆసనాలో చేసేటటువంటి స్టాండింగ్ పొజిషన్లో చేసేటటువంటి ట్విస్ట్ కావచ్చు, బెండ్స్ కావచ్చు, దానివల్ల స్పైన్ మజిల్స్కి అనేది ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీలో ప్రతి పార్ట్కి కూడా బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషల్గా లోవర్ పార్ట్కి అంటే హిప్ రీజియన్, టో రీజియన్ వరకు మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా జాయింట్స్కి ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హిప్ జాయింట్స్ కావచ్చు, పెల్విక్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్స్, ఇలా లోవర్ పార్ట్లో ఉండేటటువంటి ప్రతి జాయింట్కి కూడా ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ జాయింట్స్ అనేవి ఈజ్ అవుట్ అవుతాయి, అంటే తేలిక పడతాయి అన్నమాట. దానివల్ల మనకి జనరల్ డే టు డేలో వచ్చేటటువంటి పెయిన్స్ కావచ్చు, క్రాంప్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రాక్టీస్తో, స్టాండింగ్ ఆసనాస్ ప్రాక్టీస్తో మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కాఫ్ మజిల్స్, ఆర్మ్ స్ట్రింగ్స్, థాయ్స్, గ్లూట్ మజిల్స్, ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి అన్నమాట. హార్ట్ సిస్టమ్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది టోనప్ అవుతుంది. దానివల్ల ఫ్రెష్ బ్లడ్ సప్లై అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా స్టాండింగ్ ఆసనాస్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది స్పైన్కి అండ్ ఎస్పెషల్లీ లోవర్ బాడీకి. సో ఇది స్టాండింగ్ ఆసనాస్ యొక్క బెనిఫిట్స్, బేసిక్ బెనిఫిట్స్. రిమైనింగ్ ఆసనాస్ గురించి అంటే సిట్టింగ్ ఆసనాస్ కావచ్చు, ఇన్వర్షన్స్ కావచ్చు, ఫార్వర్డ్ బెండ్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్ వీడియోలో చూద్దాము. ఈ బెనిఫిట్స్ ఏ బెనిఫిట్స్ అయినా రావాలి అంటే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి బాడీలో ఈ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా మనం రియలైజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.